ఈరోజు మన ప్రసాద్ ఐమాక్స్ లా, నా బ్యాక్ సైడ్ ఉంది ప్రసాద్ ఐమాక్స్ లా మృత్యుంజయ మూవీ చూసిన. సినిమా అయితే మంచిగా ఉంది. మన విష్ణు విష్ణు శ్రీ విష్ణు అన్నది. కానీ కామెడీ ఆ కామెడీ టైప్ లో పోలేదు. నార్మల్ గా అంటే సినిమా మొత్తం ఒక మర్డర్, ఒక 2-3 మర్డర్స్ అయితే ఆ మర్డర్ కేసెస్ మీద రన్ అయితా ఉంటది. నార్మల్ అనిపించింది, పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే మొన్న విష్ణు విన్యాసం మూవీ మీదకి అయితే ఇది రాదు. ఎందుకంటే అది ఎంటర్టైన్మెంట్ అయినా కానీ అంటే కొద్దిగా మూమెంట్ అనేది ఉంది. ఈ సినిమాలో నాకు అంత అనిపించలేదు. నేనైతే ఒక 5కి 3.5, 4 ఇస్తా. ఎందుకంటే సినిమా నాకు నిజం చెప్పానంటే, నేను మస్తు సినిమాలు చూసినా కానీ నాకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఇట్లా బోరింగ్ నార్మల్ సినిమాలు ఎక్కువలే ఉంటుందా లేదంటే ఎట్లుంటదని అర్థమైపోతుంది. నేను ఆడ మంది దగ్గర తీసుకుందాం అనుకున్నా కానీ ఇంటర్వ్యూ ఈ రోజే ఫస్ట్ టైం కదా ఆడ చూసిన ఎవరు ఎట్లుంటది ఏంది. ఆడ చాలా మంది కొద్దిగా యాంగ్జైటీ ఫీల్ అయినా చూసిన. నెక్స్ట్ టైం నుంచి అక్కడ తీసుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ టైం నుంచి మన పని అదే కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అక్కడ తీసుకుందాం. సినిమా అయితే మంచిగా ఉంది, నచ్చింది. ఓకే, ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు, అందరు చూడొచ్చు. సినిమా అనేది ఒక పాప వాళ్ళ నాన్న చనిపోతాడు. ఆ నాన్న చనిపోతే ఆ నాన్నని ఎవరు చంపిర్రు అన్న కేసు మీద పోతుంది. హీరో గాడికి హీరో గానికి పెద్దగా అనిపించదు. నాకు సినిమా అంత పెద్దగా అనిపించలేదు. చూడొచ్చు, ఏం కాదు ఫ్యామిలీ తోటి. వీడికి మళ్ళా మూవీ డైరెక్టర్ అతనికి ఇట్లా వచ్చిండు, ఉసేహాసనం ఏదో అంటారు. సారీ, అతను వచ్చిండు. కానీ ఆయనతో ఒక ఫోటో దిగుదాం అనుకున్నా ఆయన కాలేదు. నేను నెక్స్ట్ టైం నుంచి ఇడికే వస్తాం కాబట్టి చూద్దాం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఓడోడ వస్తూనే ఉంటాడు కానీ చూడాలి. ఈ సినిమా అయితే బాగుంది. నెక్స్ట్ మనం ఎడికి వెళ్తున్నాం, మన వరలక్ష్మి అనుకుంటా. వరలక్ష్మిది సినిమా ఇంకోటి ఉంది చూడండి. అదేం సినిమా రిలీజ్ ఈరోజు? సరస్వతి. సరస్వతి మూవీకి ఇప్పుడు వెళ్ళాక నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తా. అది చూడండి, రివ్యూ అయితే చూడండి, ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.